పెట్టేసిన తరువాత నేను మా నాన్నగారిని అమ్మగారిని యొక్క మూర్తుల్ని రెండిటినీ తీసుకెళ్లి పూజామందిరంలో పెట్టి వాటికి నేను పూజ చేస్తాను, ఇక పరమేశ్వర స్వరూపాలకి పూజ చేయను అని అన్నాను అనుకోండి. అలా కుదరదు. ఎందుచేత అంటే భగవంతుని యొక్క రూపంలోకి ఐక్యమైపోయేవాళ్లే తప్ప వాళ్ళు భగవంతుడిలా విడివడి శాశ్వతంగా ఉండేవాళ్ళు కారు. మా అమ్మగారిని నేను చూడాలి అని అనుకున్నాను అనుకోండి, ఇప్పటికీ మా అమ్మ కనపడుతుంది. ఎక్కడ కనపడుతుంది? మా అమ్మ ఇందులోకి వెళ్ళిపోయిందో దాన్ని చూస్తే మా అమ్మ అందులో ఉంది. మా అమ్మ ఇందులోకి వెళ్ళిపోయింది, అమ్మవారిలోకి వెళ్ళిపోయింది. నేను శివాలయానికి వెళ్ళి పార్వతీదేవిని చూశాను అనుకోండి, ఆవిడలోనే మా అమ్మ ఉంది. అమ్మ అంటే మా అమ్మే అందులోంచి పలుకుతుంది. మా నాన్నగారు శివలింగంలోంచి పలుకుతారు. అంతేకాని మా అమ్మగారిని నాన్నగారిని పూజలో పెట్టి నేను పార్వతీ పరమేశ్వరుల్ని పెట్టననకూడదు. ఉపాసనలో భక్తి వేరు, ఉపాసన వేరు, రెండిటికి తేడా ఉంటుంది. ఉపాసన ఉపాసనే, భక్తి భక్తే, జ్ఞానం జ్ఞానమే. మూడు విడిపోయి ఉంటాయి తప్ప అసలు ఒకదాంతో ఒకటి కలగాపలగం చేయకూడదు. అలా చేస్తే దానికి అర్థం ఉండదు. ఆ జీవితాలు సరి అయిన మార్గంలో నడవవు. శ్రీరామ ఉపాసనకి యోగ్యుడు, రామ ఉపాసన యోగ్యుడు కాడు.